చివరికి ప్రభువును సిలువకేశారు. శిలువకు ముందు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, శిలువకు ముందు ఎంత నలిపేయాలో అంత నలిపేసి చివరికి ప్రభువును సిలువకేశారు. ఆ శిలువలో నుండి ప్రభు 7 మాటలను పలుకుతున్నాడు. అందులో భాగంగా మనం మొదటి మాటను మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రభు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఫాదర్, ఫర్గివ్ దెమ్. తండ్రి, వీరిని క్షమించుమని ప్రభు అంటున్నాడు. మరి ఇంతకీ ఎవరిని క్షమించమని అంటున్నాడు? ఎవరైతే ప్రభువుని సిలువకేశారో ఆ సైనికులను క్షమించమని అంటున్నాడు. ఎవరైతే ప్రభు మీద ఫాల్స్ అలిగేషన్ చేశారో ఆ మత నాయకులను క్షమించమని అంటున్నాడు. ఇంకా ఎవరిని క్షమించమని అంటున్నాడు? ఎవరైతే సిలువ వేయము అని కేకలేశారో ఆ జన సమూహమును క్షమించమని ప్రభు అంటున్నాడు. దిస్ ఈజ్ నాట్ న్యాచురల్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ కమ్స్ ఫ్రమ్ డివైన్. అంతే కదా? ఇది న్యాచురల్గా సహజంగా లభించిన క్షమాపణ కాదు. ఇది స్వయాన దేవుని నుండి వచ్చిన క్షమాపణ. ఇది మనల్ని కూడా ఇతరులు ఎవరైనా బాధ పెడితే, వారు మనల్ని అపహాస్యం చేస్తే వారి మీద మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. బట్ జీసస్ క్రైస్ట్ సెడ్, డోంట్ రియాక్ట్, జస్ట్ ప్రే. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి అని ప్రభు అంటున్నాడు. అంతే కదా? మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం వెంటనే వారి మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు అంటున్నాడు. సో ఫైనల్గా ప్రభు శిలువలో పలికిన మొదటి మాటలో మనకి ఏం చెప్తున్నాడంటే, క్షమించడం అనేది బలహీనత కాదు, ఇది ఒక దైవ గుణం. గాడ్స్ హార్ట్ ఈజ్ ఫర్గివ్నెస్ అని దేవుడు అంటున్నాడు. సో ఇట్టి మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ.